హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. కథను ప్రారంభించబోయే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయి. ఒక్కసారి మీరు టైం తీసుకొని చెక్ చేసి మీకు నచ్చినట్లయితేనే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే అవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి. అది నాకు హెల్ప్ అవుతుంది. అలాగే నేను ప్రజెంట్ చేసే విధానంలో ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. సరేనండి. ఇక కథలోనికి వెళ్తే కథ నల్ల గులాబీ. రాసిన వారు ఇందు చంద్రన్ గారు. నా మాటల్లో విందాం. సరేనా? చీకటిగా ఉన్న గదిలో ఏదో మూలన టేబుల్ మీద చిన్న లైట్ వెలుగుతుంది. ఆ వెలుగు నీడ కొద్ది దూరం మాత్రమే కనిపిస్తుంది. నా జీవితంలో తను ఉన్న కొద్ది రోజుల్లాగానే. సగం కాలిన సిగరెట్ని విదిలిస్తూ బాల్కనీలోకి అడుగుపెట్టాను. ఈ 8 ఏళ్లలో ఎన్నో మారిపోయాయి. తనతో ఊహించుకున్న జీవితం కాకపోయినా ఇప్పుడున్న జీవితం కూడా అందంగా, ఆనందంగానే ఉంది. పెద్దగా చెప్పుకునే కష్టాలేమీ లేవు. అందరి ముందు గొప్పగా చెప్పుకోవటానికి 6 అంకెల జీతంతో ఓ ఉద్యోగం. ప్రేమ లేని పెళ్ళే, కానీ పెళ్లి తర్వాత ప్రేమ గుర్తుగా 2 పిల్లలున్నారు. సజావుగా సాగిపోతున్న జీవితమే నాది కూడా. తన జీవితం కూడా దాదాపుగా అలాగే ఉంటుందని నాలో నేనే చాలాసార్లు అనుకున్నాను. తనకో పాప ఉంటే అచ్చం తన పోలికలతో ఉంటుందేమో అని అప్పుడప్పుడు అనిపించేది. ఒకవేళ తను సంతోషంగా లేకపోతే అనే ఆలోచన ఏదో భయాన్ని పుట్టించేది. కానీ తన గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయలేదు. వారం క్రితం తను రోడ్డు పక్కన కార్ పార్క్ చేసి వెళ్తూ ఉంటే చూశాను. తనే అని నిర్ధారించుకోవటానికి చాలా సమయమే పట్టిందెందుకో. మెరుగులు దిద్దుకున్న తన రూపురేఖల వల్లనేమో తనేనని తెలిసాక పదే పదే గుర్తుకొస్తుంది. తన గురించి ఆలోచించడం ఇదేం మొదటిసారి కాదు. అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. కొన్నిసార్లు తన జ్ఞాపకాలు నన్ను తడిమేసి వెళ్ళిపోతుంటాయి. కానీ మళ్ళీ తనని చూస్తానని అస్సలు అనుకోలేదు. ఈసారి మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. ఎందుకో మరి. నువ్విక్కడే ఉన్నావా? లైట్ అయినా వేసుకోవచ్చుగా అంటూ స్విచ్ ఆన్ చేస్తూ నా దగ్గరికి వచ్చింది సుధా. వచ్చేటప్పుడు పెరుగు ప్యాకెట్ తీసుకురమ్మన్నా అది కూడా మర్చిపోయావు అంటూ తను మాట్లాడుతూనే ఉంది. బెడ్రూమ్ బాల్కనీలో సిగరెట్ తాగొద్దని 100 సార్లు చెప్పాను అంటూ విసుక్కొని చెరో మూల పడి ఉన్న సాక్స్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఇంతలో ఫ్రెండ్ ఒకడు వాట్సాప్లో తన వివరాలు షేర్ చేశాడు. స్క్రీన్ పైన తన పేరు కనపడగానే చూస్తూనే నిలబడిపోయాను. ఒక్కసారి కలవాలని, మాట్లాడాలి అని తనకి మెసేజ్ పంపి తన సమాధానం కోసం ఎదురు చూస్తున్నా. తన కోసం ఎదురు చూడటం నాకు కొత్త ఏమీ కాదు. కానీ ఈసారి ఎందుకో నాలో ఉత్సాహం పుట్టుకొచ్చింది. దాంతోపాటు భయం కూడా. తన పేరును చూస్తుంటే తన రూపం కనిపిస్తున్నట్లుగా అనిపించింది. ఆ పేరు ఎవరు పెట్టారో కానీ నిజంగా తనకు తగ్గట్టే పెట్టారు. మధురవాణి. తన మాటలు కూడా అలాగే ఉంటాయి. వింటున్న కొద్దీ వినాలి అనిపించేలా ఉంటాయి. ఎన్నో చెప్పేది. కొన్ని అర్థమయ్యేవి, కొన్ని అర్థమయ్యేవి కాదు. తన గొంతు విని ఏళ్ళు గడిచిపోయాయి. అయినా సరే తన గొంతు ఎలా ఉంటుందో చెవిలో సన్నగా వినిపిస్తున్నట్లుగా అనిపిస్తూనే ఉంటుంది. పూర్తిగా కాలిన సిగరెట్ చురుక్కుమని తగిలి మిగిలిన పీకని కింద పడేశాను. సెకండ్లలో రిప్లై వచ్చింది. తను కలవటానికి ఒప్పుకొని అడ్రస్ పెట్టింది. తను పెట్టిన అడ్రస్ గతాన్ని మళ్ళీ తవ్వుకునేలా ఉంది. ఏదైతేనేం తను నా గతంలోనే మిగిలిపోయింది. అక్కడే కలవటం నాకు బాగుంటుందన్నట్లుగా అనిపించింది. 8 ఏళ్ల తర్వాత మళ్ళీ తనని కలవబోతున్నాను అన్న ఆనందం ఒకవైపు ఉన్నా ఏదో తెలియని భయం మరోవైపు ఉంది. ఒకవేళ పాత విషయాల గురించి తను ప్రశ్నిస్తే అని సమాధానాలు వెతుక్కొని గుర్తుపెట్టుకుంటూ వెళ్తున్నంతసేపు తన ఆలోచనలే నా చుట్టూ తిరుగుతున్నాయి. తనని మొదటిసారిగా కాలేజ్ బస్టాప్లో చూశా. ఓ చేత్తో ఎర్ర రంగు ఓణీని సర్దుకుంటూ మరో చేత్తో చెవి వెనక్కి జుట్టును సవరిస్తూ మెల్లగా నడిచి వస్తుంటే చూశాను. చూడగానే ఎర్ర గులాబీలాగా అనిపించింది. బహుశా ఎర్ర రంగు ఓణి వల్లనేమో. కొన్నాళ్ళు కళ్ళతో మాట్లాడుకున్నాం. తర్వాత మా పరిచయాలకి ఎక్కువ సమయం తీసుకోలేదు. పరిచయంతోనే స్నేహం మొదలై అది కాస్త ప్రేమలోకి అడుగుపెట్టింది. ఇద్దరం కలిసి ఎన్నో కలలు కన్నాం. ప్రేమ, పెళ్ళి, పిల్లలు, ఇంకా వాళ్ళ పేర్లు చెప్పాలంటే పరిపూర్ణ కుటుంబాన్ని ఊహించుకున్నాం. నక్షత్రాలని లెక్క పెడుతూ ఎన్నో క్షణాలని భారంగా గడిపితే ఇద్దరం కలిస్తే నిండు పున్నమిలా కుదరని రోజుల్ని అమావాస్యలో నెట్టుకొచ్చేసాం. చాలా వరకు మా ఇద్దరి అభిరుచులు కలిశాయి. కానీ ఆలోచనలే ఎందుకో కలవలేకపోయాయి.
ఎవరికైనా మంచి ఇల్లు, కనీస అవసరాలకి ఓ ఉద్యోగం, ప్రేమించే భాగస్వామి ఇవి ఉంటే చాలు కదా. సామాన్యులు ఇలానే కదా ఆలోచిస్తారు. ప్రశాంతమైన జీవితాన్నే కోరుకుంటారు. ప్రపంచాన్ని ఉద్ధరించాలి అని ఎవరనుకుంటారు? కనిపించిన ప్రపంచంతో పోరాడాలి అని ఎవరనుకుంటారు? అయినా ఒక్క రోజులో ఒకరితో మారిపోయేది కాదు ఈ ప్రపంచం. అదే తనకు చెప్పడానికి ప్రయత్నించాను. నా ఆలోచనలు ఎప్పుడూ సామాన్యంగా సరాసరి మనుషులు కలిసి ఉండటానికి సరిపడ్డట్లుగా ఉంటే తన ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉండేవి. సామాన్యులకైతే తన ఆలోచనలు అర్థం కావేమో. ఎవరైనా నల్లటి చీకటిని ఇష్టపడతారా? తనకి నిశ్శబ్దం, నల్ల గులాబీలు ఇలాంటివే చాలా ఇష్టం. నిశ్శబ్దం అయినా పర్వాలేదు, ఈ నల్ల గులాబీనే ఉంటాయో ఉండవో కూడా తెలియదు. సరిగ్గా గుర్తులేదు, కానీ నల్ల గులాబీ గురించి ఏదో చెప్పింది కూడా. నల్ల గులాబీలు పునర్జన్మ, ఇంకా కొత్త లైఫ్కి సింబాలిక్ అని. అయినా నలుపు రంగు కొత్త లైఫ్కి సింబాలిక్ ఏంటో అని విడ్డూరంగా అనిపించింది. ప్రేమ కొద్ది రోజులో బాగుంటుంది అన్నట్లుగా మొదట్లో తన ఆలోచనలు ఏకీభవిస్తూ వచ్చాను. కొన్నాళ్ళకి ప్రశ్నించడం మొదలుపెట్టా. నువ్వు నేను వేరు కాదు, నువ్వే నేను, నేనే నువ్వు. అవన్నీ చెప్పుకునే స్టేజ్ దాటేసి ఇప్పుడు ప్రతి మనిషికి సొంత అభిప్రాయాలు ఉంటాయి అని వాటిని గుర్తించి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని అభిప్రాయాలను గౌరవిస్తూ కలిసి నడవాలి అనే స్టేజ్కి వచ్చేసాం. తను మాట్లాడే ప్రతి మాట చాలా క్లియర్గా ఉండేది, కానీ నాకే సగం అర్థమయ్యేవి. తనని పూర్తిగా అర్థం చేసుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. అదేంటో ఒక మనిషి గురించి పూర్తిగా తెలుసుకునే లోపే మధ్యలో వాళ్లల్లో లోపాలన్నీ కనిపిస్తాయి. ప్రవహించాలి అనుకున్న నీటి ప్రవాహాన్ని అరచేతుల్లో బంధించాలనుకున్న వేళ సందుల్లోని జారిపోతుంది. సగం చదివిన పుస్తకంలాగా తను మధ్యలోనే వెళ్ళిపోయింది. కాదు, తనని ఆపటానికి ప్రయత్నించలేదు నేను. తను చెప్పిన అడ్రస్కి మేం చివరిగా కలిసిన చోటుకి చేరుకున్నాను. అప్పటి ఖాళీ ప్లేస్లో ఓ మంచి ఇల్లు, చుట్టూ చెట్లతో అందంగా ఉంది. దేన్నైనా అందంగా మార్చేయటం మధుకి మాత్రమే సాధ్యమని అందరూ అంటూ ఉండేవాళ్ళు. అది నిజం అని చూస్తూ ఆ ఇంటి వైపు అడుగులు వేశాను. తలుపు ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కాను, నుదుటి మీద జారుతున్న చెమటను తుడుచుకుంటూ. తలుపు తీసే చప్పుడు కన్నా నా గుండె చప్పుడే గట్టిగా వినిపిస్తున్నట్లుగా ఉంది. తలుపు తెరిచి, మీరు కూర్చోండి సార్, మేడం పైనున్నారు, వచ్చేస్తారు అని ఇంట్లో పనిచేసే ఆవిడ అనుకుంటూ చెప్పేసి వెళ్ళిపోయింది. లోపల అడుగు పెట్టాను. పైనున్న లైట్ల కాంతికి గోడలకి ఉన్న పెయింటింగ్ అక్కడక్కడా మెరుస్తుంది. ఇంటిని చూడగానే అర్థమైంది, ఆర్థికంగా తను బాగానే స్థిరపడింది అని. ఇంట్లో ఉన్న ప్రతి చిన్న వస్తువు చూస్తేనే అర్థమవుతుంది తనే వెతికి కొన్నట్లు ఉంది. తన ఇష్టాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. గోడకు ఉన్న పెయింటింగ్ చూస్తూ ఉంటే, ఎలా ఉన్నాయి పిచ్చి గీతలు అంది నా వెనక నుండి. తన గొంతు మళ్ళీ వినగానే ఏదో తెలియని ఒక అనుభూతి కలిగింది. అరచేతిలో చెమటని కచ్చీటు తుడుచుకుంటూ తన వైపు చూశాను. అప్పటికి ఇప్పటికీ తనలో ఉన్న మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సూటిగా తన కళ్ళల్లోకి 3 సెకన్లు కూడా చూడలేకపోయాను. టీ, కాఫీ అంది ఆలోచిస్తున్నట్లుగా చూస్తూ. నిజంగా తనకు తెలియదా, లేక మర్చిపోయిందా? నేను కాఫీ తాగనని తనకు బాగా తెలుసు. అయినా అడుగుతుందనుకున్నాను మనస్సులో. మంచినీళ్ళ గ్లాస్ అందించి ఎదురుగా కూర్చుంది. చాలాసేపు మౌనం. మాట్లాడటానికి మాటలు వెతుక్కోవాల్సి వచ్చింది. ఇంతలో పనావిడ వచ్చి తనని చూసి సైగ చేసింది. డిన్నర్ రెడీగా ఉంది, తిందామా అంది. తన మొహంలో సగం విరిసిన చిరునవ్వు కనిపించింది. తననే అనుసరిస్తూ నడిచాను. పెద్ద టేబుల్ మీద వంటకాలు అందంగా పింగాణి పాత్రల్లో సర్దిపెట్టి ఉంది. కూర్చోగానే నా ప్లేట్లో వడ్డిస్తూ ఉంది. తన చేతికి వాచ్ దాదాపుగా 1,00,000 ఖరీదు చేసేలా ఉంది. ప్లేట్లో అన్నం కలుపుతూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత వంట చేశాను, కాస్త అటూ ఇటుగా ఉంటే సర్దుకో అంది ముసిముసిగా నవ్వి. నా కోసం తనే స్వయంగా చేసిందని అనుకొని సంతోషపడాలే తప్ప అడిగే ధైర్యం, చనువు నాకు లేదిప్పుడు. ఉప్పు కారం కాస్త తక్కువైనా పైకి నవ్వుతూ బాగున్నాయి అన్నాను. నువ్వు అబద్ధాలు చెప్తే దొరికిపోతావు రఘు, నీ కళ్ళను చూస్తే తెలిసిపోతుంది అంది మెల్లగా నవ్వు ముఖంతో. చెప్పాలంటే తన కళ్ళలోకి చూడలేకపోతున్నాను, కానీ చెప్పే ధైర్యమూ లేదు. తను రఘు అని పిలుస్తుంటే మా మధ్య ఉన్న దూరం స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి తను నన్ను అలా పిలవదు. తినటం పూర్తవగానే ఇద్దరం ఇంటి బయట ఆవరణలో కూర్చున్నాం. తన పక్కన కూర్చుని చనువిప్పుడు నాకు లేదు. ఎదురుగా కూర్చున్నాను, అయినా దగ్గరగా కనిపిస్తుంది.
చల్లగాలి ఇద్దరిని మెల్లగా తాకి వెళ్ళిపోతూ ఉంది. సగం కట్ చేసిన తన జుట్టు మొహం మీదకి వస్తుంటే చెవుల వెనక్కి నెట్టేసి బంధించే ప్రయత్నం చేస్తూ ఉంది. ముడుచుకున్న పెదవులను చూస్తూ ఉంటే నన్ను తాకిన తన పెదవుల తడి స్పర్శ గుర్తొచ్చింది. సర్దుకొని కూర్చుంటూ నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి ఎక్కడున్నా బాగుండాలి, సంతోషంగా ఉండాలి అనుకునేవాణ్ణి అన్నాను మెల్లగా తన వైపు చూడకుండా. తను కాసేపు మౌనంగా ఉండి ఆ మౌనాన్ని చీలుస్తూ సంతోషంగా కనిపిస్తున్నానా అంది చిరునవ్వుతో. నీ పెదవులపై చిరునవ్వును చూసి చెప్పలేను, అలా అని కళ్ళల్లోకి చూసే ధైర్యం లేదని చెప్పేశాను. తను లేచి ఇంకా కొన్ని పిచ్చి గీతలు ఉన్నాయి చూస్తావా అంది. మారు మాట్లాడకుండా తన వెనక్కి నడిచాను. లైట్ ఆన్ చేస్తూ లోపలికి వెళ్ళింది. అక్కడక్కడ పడి ఉన్న కాగితాలు మరకలు చూస్తూ లోపలికి నడిచాను. గోడకు తగిలించి ఉన్న కొన్నింటిని చూపించింది. అందులో కొన్ని అర్ధనగ్నంగా ఉంటే కొన్ని అస్సలు అర్థమే కాలేదు. ఇవన్నీ నువ్వే గీసావా అన్నాను ఆశ్చర్యంగా చూస్తూ. అంటే అప్పుడప్పుడు ఈ గదిలోకి ఒక ఆర్టిస్ట్ వచ్చి వెళ్తుందిలే అని చెప్పి నవ్వింది. ఈసారి తను పూర్తిగా నవ్వినట్లు అనిపించింది. అర్ధనగ్నంగా ఉన్న ఓ బొమ్మను చూపించి దాని గురించి వివరిస్తూ ఉంటే వినటానికి ఇబ్బందిగా అస్సలు అనిపించలేదు. శృంగారాన్ని రేకెత్తించేలా ఉన్న ఆ బొమ్మ వెనుక అంతటి అర్థం దాగి ఉంటుందని ఊహించనే లేదు. ఎప్పటిలాగానే తన ఆలోచనలు నాకు అందని ఎత్తులోనే ఉన్నాయి. ఆ గదిలోని సగం గీసి ఆపేసిన క్యాన్వాస్ బోర్డు పక్కనే MP3 ఆడియో ప్లేయర్ కనిపించింది. ఆ ఆడియో ప్లేయర్ తన దగ్గర ఇంకా ఉండటం చూశాక ఆశ్చర్యం వేసింది. అప్పట్లో ఫోన్స్ తక్కువ. పాటలు వినటానికి మెమొరీలో పాటలు ఎక్కించి ఆ ఆడియో ప్లేయర్లో ఇద్దరం కలిసి వినేవాళ్ళం. కొన్నిసార్లు గంటల కొద్దీ పాటలు వింటూ సముద్రపు ఒడ్డున కూర్చొని ఉండేవాళ్ళం. ఇది ఇంకా పనిచేస్తుందా అన్నాను తనకు చూపిస్తూ. పక్కన ఉన్న ఇయర్ ఫోన్స్ నా చెవిలో ఒకటి తన చెవిలో ఒకటి పెట్టి పాటని ప్లే చేసింది. ఇద్దరం దగ్గరగా జరిగినట్లుగా అనిపించింది. రఫీ పాటలు వినిపిస్తున్నాయి. పత్తోర్కి సనం పాట పూర్తవక ముందే తను ఆడియో ప్లేయర్ చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయింది. టీ కప్తో తిరిగొచ్చి కప్ చేతికి ఇస్తూ ఎలా ఉంది జీవితం అంది. కప్లో టీని ఒక సిప్ చేసి నిజం చెప్పాలంటే బాగుంది. అప్పుడప్పుడు నువ్వు గుర్తొస్తుంటావు. ఒక సిగరెట్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి చీకట్లోకి చూస్తూ ఉంటాను. నీతో గడిపిన జ్ఞాపకాలు కొన్ని గుర్తొస్తాయి. చెప్పాలంటే ఆ సమయంలో బాధగా అనిపిస్తుంది. కానీ నిన్ను అలా గుర్తు చేసుకోవటం నాకు నచ్చుతుంది కూడా అన్నాను చిన్నగా నవ్వి. ఫోన్లో ఉన్న ఫ్యామిలీ ఫోటోని చూపించాను. తను ఫోటోని జూమ్ చేసి చూస్తూ అచ్చం నీలాగే ఉన్నాడు రాఘవ. తను కూడా నీ పక్కన బాగుంది అంది మెల్లగా. తను అలా పిలుస్తుంటే దగ్గరగా అనిపించింది. నువ్వెలా ఉన్నావు అన్నాను మెల్లగా ఒక్కో అక్షరాన్ని కూడబలుకుంటూ. నవ్వుతూ నా వైపు చూసింది. దానికి అర్థమేంటో అని తన వైపే చూశాను మళ్ళీ. బాగున్నాను, ప్రశాంతంగా ఉన్నాను. నువ్వు లేకుండానే చాలా దూరం వచ్చేశాను రాఘవ. ఎన్నో దాటుకొచ్చేశాను. చీకటి వెలుగుల మధ్య ఎన్నో ఎత్తుపలాల్ని చూసేశాను. ఈ జర్నీలోనే కిరణ్ని పెళ్లి చేసుకున్నాను. కాదు, ఇంట్లో వాళ్ళే చేశారనుకో. తర్వాత లైలా పుట్టింది అంది నవ్వుతూ ఫోటో ఆల్బమ్ చేతికి ఇస్తూ. నే అనుకున్నట్లే పాప అచ్చం మధులాగే ఉంది. మన జీవితంలో వీళ్ళు ఉంటే చాలు అనుకొని వాళ్లతో జీవితాన్ని ఊహించుకున్నాక మధ్యలో వాళ్ళు వెళ్ళిపోతే ఎలా ఉంటుందో తెలుసా రాఘవ. ఇప్పుడైతే నా కళ్ళల్లో నీళ్లు తిరగట్లేదు, కానీ అప్పుడు నువ్వు గుర్తొస్తే నా కళ్ళల్లో నీటి ధారలు ఆగేవి కాదు అంది మళ్ళీ నిస్సత్తువుగా నవ్వి. జీవం లేని తన నవ్వు చూస్తేనే అర్థమైంది. మౌనంగా తన మాటల్ని వింటూ ఉన్నాను. గతంలో మాత్రమే మనం కలిసి ఉన్నాం, కానీ ప్రస్తుతంలో వేరొకరి జీవితాల్లో ఉన్నాం. చాలాసార్లు నిన్ను వెనక్కి తెచ్చుకోవాలని అనుకున్నాను, కానీ ఎందుకో నాకది కరెక్ట్ అనిపించలేదు. ప్రేమ ముసుగులో నిన్ను బంధించలేను అనిపించింది. మనం వెళ్ళాలనుకున్న దారులు వేరే. ప్రపంచంలో ప్రేమించిన మనిషిని ద్వేషించడం కన్నా ఘోరమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. కలవని ఆలోచనలతో కలిసి ఉండలేం. అందుకే నువ్వెక్కడున్న సంతోషంగా ఉంటే చాలు అనిపించింది అన్నాను తన వైపే చూస్తూ. మా మధ్య కాసేపు మౌనం ఊగిసలాడుతూ ఉంది. సరే, బయట కూర్చుందామా అంది బయటకు నడుస్తూ. బయట చెట్ల మధ్యలో సన్నగా పారుతున్న పిల్ల కాలువ. అది ఎంతవరకు ఉందో చీకట్లో స్పష్టంగా కనిపించలేదు. నా చేతిలో సిగరెట్ని పెట్టి మరో చేత్తో లైటర్ని వెలిగించింది. ఇప్పుడు ఇది అవసరం లేదు అన్నాను సిగరెట్ని వేళ్ల మధ్య తిప్పుతూ. నువ్వు మళ్ళీ కనిపిస్తావని మనం తిరిగిన ప్రతి చోటుకు వెళ్ళాను రాఘవ, మన జ్ఞాపకాల్ని మోసుకుంటూ. సముద్రపు ఇసుకలో రాసుకున్న పేర్లలాగా కొన్ని మన మధ్య పురపచ్చాలు అలల్లాగా వచ్చేసి చెరిపేశాయి అని అంటూనే నా పక్కన కూర్చుంది. ఎందుకో అనుకోకుండా దూరంగా జరిగి కూర్చున్నాను. తను అది గమనించలేదు.
ఒకప్పుడు తను నాదే, కానీ ఇప్పుడు తను మరొకరి భార్య అనే సన్నటి గీత స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. నిజంగానే ప్రేమించిన వాళ్ళని మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోతారా? అంది చీర కొంగుని కప్పుకొని కూర్చుంటూ. నిజంగా నాకు తెలియదు, కానీ గతం నుండి బయటపడాలి అని ప్రస్తుతంలో బిజీగా గడిపేస్తూ ఉంటారు. బయటపడినట్టు ఫీల్ అవుతూ గడిపేస్తూ ఉంటారు అన్నాను మెల్లగా. నాకైతే మనం కలిసి ఉన్న కాలం తక్కువే అయినా పుస్తకంలో కొన్ని పేజీలు మనకు బాగా నచ్చుతాయి కదా, అలా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తెరిచి చూసి మళ్ళీ పక్కన పెట్టేస్తూ ఉంటాను అంది దూరంగా చూస్తూ. మెల్లగా మా మాటలు అల్లుకొని పోతున్నాయి. గతాన్ని వీడి ప్రస్తుతం గురించి చాలానే మాట్లాడుకుంటూ ఉన్నాం. నేను ఊహించిన దానికంటే తన జీవితం ఇంకా బాగుంది అన్నట్లుగా మాటల్లోనే తెలిసిపోయింది. సరదాగా కొన్ని కబుర్లు చెప్పుకొని నవ్వుకున్నాం. మాటల మధ్యలో తను ఎప్పట్లాగే కాస్త గట్టిగా పైకి నవ్వేస్తూ ఉంది. తను అలా నవ్వుతుంటే తన వైపే చూస్తూ ఉన్నాను నేను కూడా. నల్ల మబ్బులు విడిపోయి తెరలు తెరలుగా తెల్లవారుతూ ఉంది. మబ్బుల మధ్యలో చంద్రుడు మసగ్గా కనిపిస్తున్నాడు. కూర్చున్న బెంచీలోనే తను తల పక్కకి వాల్చి నిద్రపోతూ ఉంది. అందమైన కళ్ళలో తను ఆడుకుంటున్నట్లు ప్రశాంతంగా ఉంది. తన మొహం, తన నిద్ర లేపటం నాకు ఇష్టం లేదు. నా మనస్సులో మాటల్ని అక్షరాలుగా కాగితానికి అప్పచెప్పేశాను. మధు, ఇన్నాళ్ళు నువ్వు ఎలా ఉన్నావో అని చీకట్లో వెతుక్కునేవాణ్ణి. ఈరోజు వెన్నెల వెలుగుల్లో నిన్ను చూశాక నాలో చీకటి మాయమైపోయింది. నువ్వు సంతోషంగా ఉన్నావని తెలిసాక నాలో ఏదో మూలన దాగి ఉన్న భయం కూడా కరిగిపోయింది. ఈ కొన్ని గంటల్ని ఇంకొన్ని జ్ఞాపకాలుగా మిగిలిన జీవితంలో అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ గడిపేస్తాను. నచ్చిన పేజీల్లా మిగిలిన నీ రాఘవ. కాగితాన్ని మడిచి తన పక్కనే పెట్టి వచ్చేశాను. డాడీ, నేను బొమ్మ గీశాను చూడు అంటూ గోల చేస్తున్న కొడుకు వైపు బలవంతంగా కళ్ళు తెరిచి చూశాను. అదేంట్రా, గులాబీ పువ్వుకి ఎవరైనా బ్లాక్ కలర్ వేస్తారా? రోజెస్ ఆర్ రెడ్ అనే రైముంది, మర్చిపోయావా? అంది సుధ దుప్పట్లు సర్దుకుంటూ. అన్ని రంగులు ఒకదాని మీద ఒకటి రుద్దేసినట్లు ఉన్నాడు. చివరికి అది నలుపుగా మారిపోయి ఉంది. పువ్వు అంచులో బోల్డ్గా ఉన్న బ్రౌన్ కలర్, మధ్యలో కారు నలుపుతో ఉంది. బహుశా నల్ల గులాబీ ఉంటే ఇలాగే ఉండేదేమో అనిపించింది. ఇదేనండి నల్ల గులాబీ కథ. ఇప్పటి వరకు విన్నారనే అనుకుంటున్నాను. విన్నవారు తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి జ్ఞాపకాలు మీ జీవితంలో ఉన్నాయేమో కూడా ఒక్కసారి కమెంట్ సెక్షన్లో తెలపండి, చూద్దాం. సరేనా? ఇక మళ్ళీ కలుసుకుందాం.